నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రాగా సోషల్ మీడియాలో మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్ బ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. పచ్చిబూతులు మాట్లాడుతూ చేసిన వీడియోలతో అతన్ని అన్ఫాలో చేయడంతో పాటు అకౌంట్ రిపోర్ట్ కొడుతున్నారు. నిన్న ఇన్స్టాలో అతని ఫాలోవర్స్ 1.8 మిలియన్స్ ఉండగా ఈ రోజు 1.6 మిలియన్లకు తగ్గిపోయారు. భారీగా ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టడం, అకౌంట్ రిపోర్ట్స్ చేయడంతో అన్వేష్ తన వ్యాఖ్యలకు సారీ చెప్తూ మరో వీడియో పోస్ట్ చేశాడు. శివాజీని అలాగే గరికపాటిని అనరాని మాటలు అంటూ హిందూ దేవుళ్లను సైతం అవమానించాడు. సీతాదేవి, ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. విశ్వ హిందూ పరిషత్ సంస్థ కూడా అన్వేష్ వీడియోలపై స్పందించి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉన్న అతడిపై చర్యలు తీసుకోవడం ఎలా? అసలు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే గానీ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ లోకి దూరి ఇష్టానికి మాట్లాడడం ఆపడని అంటున్నారు. అనాల్సినవన్నీ అనేసి సారీ చెప్తే సరిపోతుందా అని మండిపడుతున్నారు. ఒక్కసారైనా కటకటాల్లోకి వెళ్తే తిక్క కుదురుతుందంటున్నారు. మరి మహిళా వస్త్రధారణపై 2 మాటలు మాట్లాడిన శివాజీనే మహిళా కమిషనర్ పిలిచి ప్రశ్నించిందని, అన్వేష్ మాట్లాడిన మాటలను సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి కేసులు నమోదు చేసి పాస్పోర్ట్ సీజ్ చేయాలని, అలాగే అతని యూట్యూబ్ ఛానల్కు రిపోర్ట్ చేసి మూసివేయించాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. సో ఇంతకీ నా అన్వేషణ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నిజంగానే అతడు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.